హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే వినాయక చవితి రోజు వ్లాగ్. మార్నింగ్ అయితే కొంచెం క్లీనింగ్ వర్క్స్ అదంతా ఉంటే చేసేసాను. ఇంక ఇలా అయితే గడప కడిగేసి ముగ్గు వేసేసాను అనమాట. అంటే కొంచెం బొట్లు అలా పెట్టేసి గడప పైన కూడా ముగ్గు వేశాను. ఈ ముగ్గు చూసి మాత్రం అస్సలు తిట్టుకోకండి ప్లీజ్. ఈరోజు కలర్స్ వేద్దామని చెప్పేసి ముందుగా అన్నీ ప్రీ ప్లాన్ చేసుకున్నాను, కానీ వర్షం పడింది. ఇంకా నేను క్లీన్ చేసిందంతా కూడా అంత ఎలానో అయిపోయిందనమాట. చూపిస్తాను చూడండి. ఇదంతా నాకు ముందు రోజు క్లీన్ చేయడానికి 1.5 hours పడితే వర్షమేమో ఒక 10 minutesలో మొత్తం ఖరాబ్ చేసేసింది అనమాట. ఇంకా ముగ్గు వేసినా కానీ మళ్ళీ అలానే అవుతుంది. ఇంకా ముగ్గు వేస్తే వర్షం పడింది అనుకోండి, కలర్స్ అంతా కాళ్ళకి అంటుకొని ఇంకా ఎలానో అయిపోతుంది అని చెప్పేసి సింపుల్గా అలా ముగ్గు వేసేసాను. ఇంట్లో వరకు మొత్తం కంప్లీట్ చేసేసాము. అంటే ప్రసాదాలు చేయడము, క్లీనింగ్ వరకు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా వినాయక చవితి రోజే మేము ఇలా అన్నీ ఆ రోజే తెచ్చుకున్నాం అనమాట. పత్రి కానీ దేవుణ్ణి అలా. ఇక్కడ ఆంటీ నవ్వుతున్నారు చూసారా, మా సార్ వీడియో తీస్తున్నారనమాట. నేనే తీయమని చెప్పాను. ఇంకా ఆంటీ అంటున్నారు అసలు నన్ను ఎందుకు వీడియో తీస్తున్నారో ఏమో అని నవ్వుతుందనమాట. ఏం లేదంటే యూట్యూబ్లో పెడతాము, మాకు ఛానల్ ఉంది ఇలా అంటే, ఎందుకు అలా పెట్టడం అని అడుగుతున్నారు. ఇంకా అయితే అలా కొంచెం వీడియో తీసేసి ఇంకా తీయలేదన్నమాట. చాలామంది ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా వీడియోస్ తీస్తారు. మరి వాళ్ళకి ముందే చెప్పి తీస్తారో ఎలానో తెలియదు, కానీ మాకైతే కొంచెం భయం వేస్తుంది అనమాట వీడియోస్ అవన్నీ తీయడానికి. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారో అని. ఇంకా కొంచెం కోప్పడే వాళ్ళు ఉంటే మేబీ కొట్టినా కొట్టొచ్చు, అందుకని రిస్క్ తీసుకోకుండా ఉంటామన్నమాట. ఇంక ఇక్కడ ఆంటీ అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, మారేడుకాయ, ఎలక్కాయ అవన్నీ కలిసి పత్రి అదంతా కలిపి 50 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఈ అరటాకులే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఈ రెండింటికి 100 రూపీస్. ఇంకా మన అడగంగా 80 రూపీస్కి ఇచ్చారనమాట. ఇంకా కొంచెం ఎక్కువ రేటే అనిపించింది. మాకు పక్కనే చెట్టు ఉంది, కానీ వాటికి అరటి కాయలు కాస్తాయి. ఇంకా మన చెట్టు కాదు కదా, అందుకే తెంపలేదనమాట. అరటాకులు మాత్రం అప్పుడప్పుడు తీసుకుంటాము. ఇంకా అలా అయితే పత్రి, వినాయకుడిని, ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చాము. కానీ ఎక్కడ కూడా వీడియో తీయలేదండి. లైట్గా కొంచెం వర్షం పడుతుందనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇది సింపుల్గా అయితే ఇలా డెకరేషన్ చేసాము. లాస్ట్ ఇయర్ తీసుకున్నవే ఇవన్నీ కూడా, ఈ ఫ్లవర్స్ కానీ అవి వాటిని జాగ్రత్తగా అప్పుడు వాష్ చేసేసి పెట్టేశాను అనమాట. మళ్ళీ వాటినే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇలా. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్లేస్లోనే చేసాము. ఇంకా సేమ్ ఇలానే చేసామన్నమాట. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా బ్యానర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కానీ ఆవులు కానీ అలా ఉండేటివి. ఇంకా చాలా డబ్బులు ఖర్చు పెడతాం వేటికో వాటికి అప్పుడప్పుడు. ఇంకా డబ్బులు ఉన్నప్పుడు అలా, పండుగలు లేకపోయినా కానీ డబ్బులు ఉన్నప్పుడే అలా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. పండుగప్పుడే అన్నీ కావాలంటే ఈ పండుగ ఖర్చు ఉంటుంది, వాటికి కూడా పెట్టాలంటే పెట్టలేమన్నమాట. అందుకే మన దగ్గర మనీ ఉన్నప్పుడే వాటిని తీసుకొని అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా అయితే ఇద్దరం కలిసి సింపుల్గా ఇలా డెకరేషన్ చేసాము. ఇంకా తర్వాత అయితే మా ఇద్దరు అమ్మాయిలు బెలూన్స్ కావాలి అంటే వాళ్ళ కోసం తీసుకొచ్చాము ఒక ప్యాకెట్. ఇంకెలాగో ఉన్నాయి కదా, దీన్ని కూడా పెట్టేద్దామని చెప్పేసి ఒక 3 అయితే అలా పెట్టేశాను. గెటప్ అయితే చేంజ్ అయిపోయింది. మార్కెట్కి వెళ్ళేది ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే శారీ కట్టుకోలేదనమాట. ఇంకా మొత్తం అలా సెట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంక ఇది మా మామయ్య వేసిన చీర బాగుంది కలర్ఫుల్గా. ఇది మస్రెస్ శారీ అయితే బాగుంది. అంటే కంఫర్టబుల్గా ఉంటుంది, ఎలా కడితే అలానే ఉంటుంది. కాటన్ కాబట్టి అలా బాగుంటుంది అనమాట, మనం ఎలా కడితే అలా. ఇంకా కొంచెం మంచిగా కట్టే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. మనం కట్టడం కాదు కానీ చుట్టేసాం అనమాట, అందుకే అలా ఉంది నాకైతే. కానీ బాగా కట్టేట వాళ్ళకైతే ఇంకా మంచిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నాను. మా సార్ అయితే పెసర్లతోని వడలు చేస్తాను అని చెప్పేసి వెళ్ళారు. కానీ లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం లాగానే వడలకి బదులుగా చిన్న బోండాలు చేసుకొని వచ్చారనమాట. ఈసారి ప్రసాదాలు అయితే ఎక్కువగా చేయలేదండి, ఎందుకంటే మేము 9 days గణపతిని పెట్టి డైలీ ఒక ప్రసాదం పెడదామని చెప్పేసి ఇంకా ఫస్ట్ డే అయితే ఎక్కువగా చేయలేదన్నమాట. ఇంకా ప్రసాదాలు చేయడం అందుకే త్వరగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా సార్ అయితే వినాయకుడిని పెడుతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇంకా అలా అయితే వినాయకుడిని పెట్టేశాము. మా సార్కి బియ్యంలో పెట్టమంటే ఇంకా బియ్యాన్ని అటు ఇటు జరిపేసి పెట్టేశారనమాట. ఇంకా సరిగ్గా పెట్టలేదు అంటే మళ్ళీ తీసి పెట్టాలా అన్నారు. ఇంకేం వద్దులే, ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ తీయకూడదు అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసామన్నమాట. ఇంకా వినాయకుడిని పెట్టేసిన తర్వాత బొట్టు అయితే పెడుతున్నాను ఫస్ట్.
బొట్టు పెట్టిన తర్వాత కంకణం అయితే కట్టేశాను. ఇంకా తర్వాత అయితే జంజరం వేయడము ఇంకా అవన్నీ కూడా మా సార్తో చేయించాను. ఏ పూజలైనా కానీ నాకు తెలిసినట్టుగానే చేసుకుంటాను అండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు కదా. నేనైతే మా నాన్న ఎలా చేసేవాళ్ళో అలా చేస్తానన్నమాట. నా మ్యారేజ్ అవ్వక ముందుకు ఏ పూజలైనా కానీ అన్నీ నేనే రెడీ చేసేదాన్ని దేవుడి దగ్గర. దీపం ఒక్కటి మా నాన్నతో పెట్టించేది కానీ అన్నీ కూడా రెడీ చేయడం నేనే రెడీ చేసేది. ఇంకా మా అమ్మ కూడా ఇంకా ప్రసాదాలు చేయడంలో మా అమ్మ కూడా హెల్ప్ చేసేది. ఇంకా అలా అయితే అన్ని పండుగల గురించి నాకు కొంచెం బాగానే ఐడియా ఉంది. అంటే మా వాళ్ళు ఎలా చేస్తారో అలా ఇంకా అలా అయితే మేము చేసుకుంటామన్నమాట. ఇంక ఇక్కడైతే మా సార్ జంజరం వేస్తున్నారు. జంజరం వస్త్రం అలా అంటారు కదా, ఇంకా అలా వేసామన్నమాట. ఇక్కడ మా సార్కి పత్రి పెట్టమని చెప్తే మా సార్ ఏమో దీపాలలో నూనె వేసి పెట్టేస్తే చూసుకోకుండా అది పడేశారు. ఇంక అందుకే ఫేస్ కొంచెం సీరియస్గా అయిపోయింది. అదేంటంటే అంత నీట్గా చేసి కొత్తది బట్ట వేసేసి అదంతా క్లీన్ చేసి పెట్టానా, ఆయిల్ అంతా పోయింది, మరకలు మరకలు అయిపోయింది అక్కడ. ఇంకా చూసుకోవచ్చు కదా అంటున్నాను. ఇంకా మా సార్ ఏది చేసినా కానీ వరకు ఎక్స్ప్రెస్ లాగా పోతారు. నేనేమో ఆర్డినరీ బస్ లాగా చేస్తారు, మా సార్ ఏమో ఎక్స్ప్రెస్ లాగా పోతారు. ఇంకా అందుకే మా అత్తమ్మ అంటారనమాట, నువ్వు ఏ పని చేసినా కానీ చాలా స్లోగా చేస్తావని. నాకు ఎందుకో అలానే అలవాటు, స్లోగా చేస్తాను కానీ ఇంకా అదే కొంచెం బాగా అనిపిస్తుంది. దేవుడి దగ్గర అయితే చేసిన ప్రసాదాలు పెట్టేశాము. ఇంకా మా సార్ అయితే దీపం పెడుతున్నారు. ఈరోజైతే పెద్ద దీపం పెట్టామన్నమాట కంచులో. ఇంకా అలా అయితే పూజ చేసుకున్నాము. సింపుల్గా బాగా జరిగింది. కొంచెం ప్రసాదాలు ఎక్కువ చేయలేదు కదా, తినేటప్పుడు మాత్రం మా సార్ కొంచెం ఏ పండగైనా కానీ బాగా చేసుకుంటాం ప్రసాదాలు, ఈసారి మాత్రం తక్కువ అయ్యాయి, అంత సాటిస్ఫాక్షన్ లేదు అన్నారు. కాకపోతే మా అత్తమ్మ అయినా మా అమ్మ అయినా కానీ ప్రసాదాలు ఇంతే చేస్తారండి, 2 చేస్తారు వినాయక చవితికి. మెయిన్గా అయితే తిమ్మికూర చేస్తారు. ఇంకా అలాగే ఉండ్రాల పాయసం, అది ఉండ్రాల పాయసం కాదు, తడకల పాయసం, ఉండ్రాలు చేస్తారనమాట. ఇంకా ఈసారి నేను కూడా అంతే సింపుల్గా చేశాను. కానీ ఎప్పుడు ఎక్కువ చేస్తాను కదా ఏ పండగకైనా, మా సార్కి అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదంట. పూజ మాత్రం బాగా జరిగింది కానీ ప్రసాదాల విషయంలో సాటిస్ఫాక్షన్గా అనిపించలేదంట. పూజ అయిపోయేసరికి 1 అయ్యింది అనుకుంటా, 1 o'clock అయ్యింది. అప్పటికి మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి కుర్చీలోనే కూర్చొని పడుకుంది. ఇంకా మళ్ళీ అయితే ఆమెకి లేపామన్నమాట లంచ్ చేయడానికి అని చెప్పేసి. మా చిన్నమ్మాయి చూసారా, గంట నేనే కొడతా అని చెప్పేసి కొడుతుంది కానీ అంత కరెక్ట్గా రావట్లేదని చెప్పేసి ఇంకా మా సార్ తీసుకున్నారు. ఇంకా ఇలా అయితే మేము నలుగురం కలిసి సింపుల్గా మంచిగా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా అలాగే మీరు ఎన్ని డేస్ పెడతారు దేవుణ్ణి? మేమైతే 9 days అని అనుకుంటున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వినాయకుడు ఎప్పుడూ ఉంటారు, అంటే సంవత్సరం అంతా ఉంటారు. ఈ ఇయర్ తెచ్చిన వినాయకుడినేమో ఇప్పుడు ఉంచుతారనమాట సంవత్సరం అంతా. లాస్ట్ ఇయర్ తెచ్చిన వినాయకుడు ఉంటారు కదా, ఆ వినాయకుడిని అయితే ఇప్పుడు నిమజ్జనానికి ఇచ్చేస్తామన్నమాట. అంటే నిమజ్జనం చేసేటప్పుడు పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తారు. ఇంకా అలా అయితే 1 year అంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయకుడు ఉంటారు. ఇంకా డైలీ అయితే మా అమ్మ ప్రసాదం ఏం చేయదు. కాకపోతే డైలీ అయితే మా నాన్న దీపం పెడతారు. అంటే దీపం ఒక్కటి పెడతారు కానీ ప్రసాదం అయితే ఏం చేయరు. ఇంకా అలా అయితే మేము 1 year అయితే ఉంచుతామన్నమాట. అంటే వినాయకుడు ఉంటే ప్రతిరోజు నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి, దీపం పెట్టాలి అంటారు కదా. ప్రసాదం అయితే ఏం చేయరండి, దీపం అయితే మా అమ్మ పెడతారు. ఇంకా అలా అనమాట. మా నాన్న ఎన్నిసార్లు చెప్పినాం 1 year అంతా ఉంచితే డైలీ ప్రసాదాలు పెట్టాలంట, అలా ఉంచొద్దంట అని చెప్తే మా నాన్న వినరనమాట. ఇంకా అలానే పెట్టారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి తీసుకున్నాం. మా సార్ ఎప్పుడైనా కానీ స్టార్టింగ్లోనే నేను బొట్టు పెడతాను, ఈసారి మర్చిపోయాను అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బొట్టు పెట్టేసి కంకణాలు అయితే కట్టుకున్నాం అనమాట. ఇంక ఈసారి అడుగులు వేసేది కూడా మర్చిపోయాను. బయట జాజి అలాగే సున్నంతో బయట అడుగులు వేస్తారు రౌండ్గా, ఇంకా అది వేయడం మర్చిపోయాను. నేను మా సార్కి చెప్పానండి, ఈరోజే అయితే కుదరదు, ముందు రోజే పూజకు కావాల్సినవన్నీ ఐటమ్స్ తెచ్చుకుందాం, వినాయకుడిని ఒక్కటి మాత్రం ఆ రోజు తెచ్చుకుందాము అంటే మా సార్ ఏం కాదు, ప్రసాదాలు ఎక్కువగా ఏం లేవు కదా, త్వరగానే అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా కొంచెం లేటే అయ్యింది. ఇంకా సింపుల్గా ఇలా అయితే మేము పూజ చేసుకున్నాం. మీరు కూడా దండం పెట్టుకోండి మా గణపతి దగ్గర, అందరూ బాగుండాలి అని. మా అమ్మాయిని లేపడానికి మా సార్ ట్రై చేస్తున్నారు, లేమంటే కొంచెం లేచిందనమాట. ఇంకా తర్వాత మా అమ్మాయిలని ఇద్దరు కూడా ఫోటో తీసాము. లాస్ట్ ఇయర్ కూడా తీసాము. అప్పటికి ఇప్పటికి మా వేదన్స్ అయితే చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే సింపుల్గా లంచ్ అయితే చేసేసాం. ఇది ఆకుకూర, తిమ్మికూర మా సైడ్ అయితే ఖచ్చితంగా చేస్తారు ఈ కూర వినాయక చవితి రోజు. ఇంకా
ఈవినింగ్ టైంలో అయితే మా కాలనీలో గణపతి దగ్గరికైతే వెళ్ళాము. అక్కడ బ్యాండ్ బాజాలతోని మంచిగా లడ్డు తెస్తున్నారనమాట. సో ఇది అండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.